ప్రియమైన వాళ్ళారా, ఒక మంచి పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించాము. నీ మీ ఆశ పరలోకానికా, పాతాళానికా అనే ఒక పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ప్రియులారా, మనిషిగా పుట్టిన తర్వాత మనుషులు వారి వయసు వచ్చే కొలది, వారి కాలం ముందుకు వెళ్ళే కొలది కొన్ని కొన్ని ఆశలు వారి హృదయాల్లో భద్రపరుచుకుంటారు. వీటిని ఆశలు అన్నారు దేవుడు. ఎందుకంటే ఆ ఆశను మనిషి ఎవరికి పడితే వారికి చెప్పడు. వాడి హృదయంలో ఒక ఆశ ఉంటుంది, వాడి హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. మనుషుల హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో విధి విధానాలు ఉంటాయి. వీటన్నిటినీ ఈ మనుషులు వారి హృదయంలో భద్రపరుచుకుంటారు. ఎవరికి పడితే వారికి అంతే ఈజీగా షేర్ చేయరు, ఎవరు పడితే వారికి చెప్పేయరు. చిన్నపిల్లలను బట్టి ఆలోచన చేస్తే ఎవరన్నా ఒక వస్తువు కొనుక్కుంటే అలాంటిది నాకు కావాలన్న ఆశ వాడిలో పుడుతుంది. ఇక కొంచెం నడు వయసుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా పిల్లలు, యంగ్ పిల్లల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తారంటే నేను ఒక మంచి బైక్ కొనుక్కోవాలి అని ఒకడు అనుకుంటాడు. వాడి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. ఎప్పటికైనా సరే నేను ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలి, ఎప్పటికైనా సరే నేను పలానా ఉద్యోగాన్ని నేను సాధించాలి, ఎప్పటికైనా సరే నేను పలానా విషయాన్ని నేను సాధించి తీరాలి అనుకుంటాడు. అంతే కదండి. ఉద్యోగం సాధించాలని ఒక ఆశ, ఆస్తిని సంపాదించాలని ఒక ఆశ, ఇంటిని కట్టాలని ఒక ఆశ, బంగారాన్ని కొనాలని ఒక ఆశ, బండిని కొనాలని ఒక ఆశ, కారు కొనాలని ఒక ఆశ. ఇలా మనిషి ఎన్నో ఆశలు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటాడు. వాస్తవానికి చెప్పాలంటే మనుషులు అందరూ ఒక ఆశల ప్రపంచంలో బ్రతుకుతారు. ఒక ఆశల ప్రపంచంలో బ్రతుకుతారు. వారి ఆశలను కొంతమంది నెరవేర్చుకుంటారు, వారి ఆశలను కొంతమంది నెరవేర్చుకోలేరు. ఏదో అనుకుంటారు, అది వారి జీవితంలో జరగదు. కానీ మనిషి ఆశపడడం అనేది సబబే. ప్రతి ఒక్క మనిషి ఆశపడతాడు. వారి జీవితంలో వారి ఆలోచనలు ఎన్నో విధమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆశ నెరవేరిన దినాన్ని దానికోసం చెప్పడానికి చాలా ఆనందపడతాడు. ఆ ఆశ నెరవేరని దినాన్ని ఆ ఆశల కోసం ఎవరికి చెప్పుకోడు. తన ఆశలు, తన ఆలోచనలు అడియాసలైపోయాయి అనుకుని, ఇదే జీవితం అనుకుని తనకు కలిగిన దానితో, తనకున్న దానితో బ్రతకడం ప్రారంభిస్తాడు. మనుషులైన ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇలాంటి ఆశలు కలిగిన మనుషులను ఉద్దేశించి దేవుడు ఈరోజు ఒక పాఠాన్ని మనకు చెప్పాలనుకున్నాడు. మనిషికి కలిగిన ఆలోచనలో, మనిషికి కలిగిన ఆశల వెనక ఎంత ప్రమాదం ఉన్నదో, ఎంత భయంకరమైన సందర్భాలు రాబోతున్నాయో, ఎంత మనిషి నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోతున్నాడు అనేది దేవుడు ఈరోజు మనకి చెప్పాలనుకున్న పాఠం. ప్రియమైన వాళ్ళారా, మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ ఆశలలో దేవుడు ఒకే ఒక సంగతిని ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చూడండి. ఏమంటున్నాడండి? దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నట్టు చూడండి. ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే బైబిల్ని పరిశీలనతో చదవాలి అని మాట్లాడతాం మనం. అది మనందరికీ తెలిసిన సంగతి. ధనం కలిగి ఉండటం సమస్తమైన కీడులకి మూలం అన్నాడా? మీరు జాగ్రత్తగా చదవాలి కదా. ధనాన్ని కలిగి ఉండటం సమస్తమైన కీడులకి మూలం అనడా? లేదండి. ధనము మీద ఆపేక్ష కలిగిన వాడు, అనగా ధనము మీద కోరిక కలిగిన వాడు, ధనము మీద ఆశ కలిగిన వాడు, ధనము మీద ఆలోచన కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ధనం సంపాదించుకోవడం అనేది తప్పు కాదంటే తప్పు కాదు. ఎందుకంటే ధనం లేకుండా ఈ రోజు ప్రపంచంలో ఏది నడవడానికి వీలేదు. ధనం లేకపోతే మనం వేసుకుంటున్న ఫ్యాన్ తిరగదు. ధనం లేకపోతే మనం ఏదైనా కొనాలనుకుంటే జరగదు. మనకు తిండి రాదు,
మనకి మంచినీళ్ళు రావు, మనకి ఇంకా ఎన్నో వసతులు మనకు కావాలి. బట్టలు కావాలి, బండి కావాలి, బైక్ కావాలి, స్కూల్ పిల్లలకి పుస్తకాలు కావాలి, కాలేజ్ పిల్లలకి షూస్ కావాలి, ఏవో ఏవో కావాలి. ఏది కావాలన్నా, ఏది సంపాదించుకోవాలన్నా ధనమే ముఖ్యం. ధనము మనుషులకు ఎన్నో విధాలుగా అవసరాలు తీరుస్తుంది. ఎన్నో అవసరాలు తీర్చడానికి ఈ ధనం అనేది మనుషులకు ఉండడం చాలా ముఖ్యం. దేవుడు ఈ ధనాన్ని కలిగి ఉండటం అనేది తప్పు అని మాట్లాడటం లేదు. ఈ ధనము మీద మనిషి అపేక్ష కలిగి ఉండటం చాలా ప్రమాదం. సమస్తమైన కీడులకు ఇది మూలం అన్నట్టు. సమస్తమైన కీడు అంటే ఈ ప్రపంచంలో ఎలాంటి కీడు జరిగినా సరే దాని వెనక ఉండేది ధనం. దాని వెనక ఉండేది ధనం. ఈరోజు ఒక భర్తను భార్య చంపగలుగుతుందంటే దాని వెనక ఉన్నదేంటి? అది ధనం. ఒక భార్యను భర్త చంపేయడానికి సిద్ధపడిపోతున్నాడంటే దాని వెనక ఉన్నదేంటి? ధనం. అన్నతమ్ముల మధ్య గొడవలు, వివాదాలకు ఏర్పడుతుందంటే తమ్ముడు అన్నీని చంపాడు, అన్న తమ్ముడిని చంపాడు. దీని వెనక ఉన్నదేంటి? ధనం. అంతే కదండి. మనుషులు ధనం మీద ఆపేక్ష ఎప్పుడైతే కలిగి ఉంటుందో మనల్ని కన్న తల్లిదండ్రులను కూడా చూడకూడదన్న ఆలోచన ఆ ధనమే మనం కలుగు చేస్తుంది. తల్లికి తిండి పెట్టడం, తండ్రికి బట్టలకు, సహోదరుల మధ్య సంబంధాన్ని కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం? ఇప్పుడు అన్నగారితో మాట్లాడామంటే, తమ్ముడితో మాట్లాడామంటే వాడి బాధ ఏదో, వాడి కష్టం ఏదో చెప్పి నా దగ్గర నుంచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకెళ్ళిపోతాడేమో పోయి. వీటితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. కుటుంబాలతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది. చాలా గమనించండి. బాగా డబ్బు సంపాదించిన వారు, బాగా ఆలోచనగా సంపాదించిన వారు ఎలా ఉంటారో చెప్పమంటారా? ఎలా ఉంటారో చెప్పమంటారా? వాడు ఎవరితోటి కలిసి ఉండరు. కలిసి ఉంటే వీడికి కలిగినది ఏదో వాడు పట్టుకెళ్ళిపోతాడని భయం, వీడికి కలిగినది ఏదో వాడు అడుగుతాడని భయం. ఇలాంటి భయం వల్ల వాడు ఏం చేస్తాడంటే సంబంధాలను మెయింటైన్ చేయడు, సంబంధాలతో కలిగి ఉంటాడు. సహోదరుల మధ్య సైక్యత కలిగి సహోదరులతో కలిసి ఉండాలని, కుటుంబాలుగా బ్రతకాలని దేవుని ఆశ. కానీ ఇలాంటి ఆలోచన వారి వైపు రాకుండా ఉండాలని మనుషులు కోరుకుంటారు. ఎందుకంటే వీటన్నిటికీ ధనం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా ఉంటుంది, ప్రాముఖ్యమైన కారణంగా నిలబడుతుంది. ప్రథమ స్థానంలో ధనమే ఉంటుంది. సమస్తమైన కీడులకి ధనం చాలా భయంకరం. ఆ ధనం మీద అపేక్ష కలిగి ఉండటం, ధనాన్ని కలిగి ఉండటం కాదు ప్రియమైన వాళ్ళ. అబ్రహాము గారికి ధనం ఉంది, మీరు గమనించండి. అబ్రహాము గారికి ధనం ఉంది. మరి నీతిమంతులలో ప్రథమ స్థానాన్ని ఎలా సంపాదించాడు ఆయన? ధనం కలిగి ఉండటం తప్పు కాదు, ధనం మీద ఆశ కలిగి ఉండటం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మన చేతిలో ఒక కత్తి ఉందండి. మన చేతిలో దేవుడు మనకు కత్తి ఇస్తాం. ఆ కత్తితో కూరగాయలు కోయచ్చు, ఆ కత్తితో మరేదో మన ఇంట్లో ప్రతి ఫ్రూట్స్ కోయచ్చు, ఇంకోటి ఏదో చిన్న చిన్న మొక్కలు కూడా కట్ చేయొచ్చు. అదే కత్తితో ఒకటి పొడి చేయించుకోండి. కాబట్టి కత్తి చేతిలో ఉండటం వల్ల కత్తి ప్రమాదకరమైంది అంటారా? ఆ కత్తిని పట్టుకున్న వాడి యొక్క హృదయం ప్రమాదకరమైంది. అంతే కదండి. మన తల్లిదండ్రులు మనం ఏదో సాధించమని ఒక మంచి బైక్ ఇస్తారు. నువ్వు ఏ బైక్ అడిగితే ఆ బైక్ RN100 ఇలా స్పోర్ట్స్ బైక్, ఎన్నో బైక్స్ ఉన్నాయి. నాకు ఈ బైక్స్ అన్నిటినీ మంచి బైక్ వాడు కోరుకుంటాడు. బైక్ ప్రమాదకరమైందండి, వీడు యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాడు. బైక్ ప్రమాదకరమైనది కాదు. ఆ బైక్ ని ఒక 100-200 స్పీడ్తో తోలాలన్న ఆలోచన ప్రమాదకరమే. మధ్యకాలంలో కారు యాక్సిడెంట్లు, లారీ యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఆ కారు మనకి చాలా ఉపయోగకరమైనది. ఒక కారుని మనం ఎంత జాగ్రత్తగా వాడగలం. మన చేతిలో ఉన్న కత్తిని కూరగాయలకి, ఫ్రూట్స్ కట్ చేయడానికి ఎంత చక్కగా వాడుకుంటున్నాం. అదే అందులో ఉన్న కత్తిని ఎదురు కొడవడానికి కూడా వాడుతున్నాం. చెట్టు కొమ్మలు నరవడానికి కత్తిని, కొడవల్ని కోత కోయడానికి కొడవల్ని, వీటన్నిటిని వాడుతున్నాం. అది ఉపయోగకరమైనది కాబట్టి ఈ మనుషుల మధ్య ఉపయోగించుకోవడానికి అది మనుషుల మధ్యకు వచ్చాయి. మనుషులు దాన్ని వేరుగా ఉపయోగించుకోవడం అనేది నేర్చుకున్నారు వాళ్ళు. అది దానికోసం తయారు చేయబడలేదు, ఒకటి నరకడానికి తయారు చేయబడలేదు. డ్రమ్ములో నీళ్లు పట్టుకోవడానికి మాత్రమే డ్రమ్ము తయారు చేశారు. నీటిలో శవాన్ని పెట్టడానికి డ్రమ్మును ఎవడో తయారు చేయలేదు కదా. అంతే కదండి. కుక్కర్లో ఎందుకు పెట్టుకుంటారు? ఒకవేళ ఎక్కువ గ్యాస్ అయిపోతుంది కాబట్టి కుక్కర్ మధ్యలో మాంసం పెడితే అది ఉడకడానికి పెట్టుకుంటారు. మనిషిని నడిపి కుక్కర్లో పెట్టడానికి తయారు చేశారంటే కుక్కర్ని ఆ ఉద్దేశంతో వాడు తయారు చేయలేదు కదా. కంపెనీలో వాడు ఎలా వాడాలో దానికి ఒక మెమో ఇచ్చాడు, వాడు దాని ప్రకారం ఇచ్చాడు, ప్రికాషన్స్ ఇచ్చాడు, ఎలా వాడాలి, ఎలా వాడితే ఇది ఉంటుంది అని చెప్పేసి. ఈ బండిని ఎంత స్పీడ్తో తోలితే మీకు ప్రమాదం తక్కువ ఉంటుందో దానికి స్పీడోమీటర్ ఉంటుంది. ఆ మీటర్ను దాటి వెళ్లకుండా మీరు ఉంటే మీరు ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు అని దాన్ని రాస్తాడు.
దాని మీద ఉంటుంది, అది బోర్డు మీద లేదా టూ మీద ఉంటుంది. దాన్ని దాటి వెళ్ళావంటే ఎవరిది తప్పు? బండిని తప్ప అండి? ఇలాంటి భయంకరమైన బండిని నువ్వు కొనిచ్చావు కాబట్టి ఆ బండి వల్ల వాడు చనిపోయాడు అనకూడదు. ఆ బండిని తోలటం వల్ల వాడు చనిపోయాడు. అంత స్పీడ్తో బండిని తోలడం వల్ల వాడు చనిపోయాడు. కారు ఉందండి, అది జాగ్రత్తగా తోలుకుంటే అది చాలా నిదానంగా మనల్ని ఒక కుటుంబాన్ని అంతటిని ఒక చక్కగా ఒక గమ్యస్థానాన్ని చేర్చుకుంటుంది. అది అజాగ్రత్తగా తోలనుకోండి, అదే కుటుంబాన్ని అందరినీ హాస్పిటల్ తీసుకెళ్తుంది. అంతే కదా ప్రియమైన వాళ్ళారా? మనుషులు ఏ వస్తువుని ఎలా వాడాలనేది తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అబ్రహాము గారు ధనవంతుడు, చాలా ధనవంతుడు. లోతు గారు చాలా ధనవంతుడు. అబ్రహాము గారు కుమారుడుగా పిలువబడిన లోతు కూడా చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే అబ్రహాములో సగ భాగాన్ని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినవాడు. అందుకని సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్లే ముందు వారి మధ్య గొడవ రావడంతో ఏం జరిగింది? ఆయన విస్తారమైన ఆస్తి ఉండటం వల్ల, విస్తారమైన జనాంగం ఉండటం వల్ల నీ పని వారికి నా పని వారికి మాట మాట వస్తుంది. నీకు నాకు మాట మాట రావడం నాకు ఇష్టం లేదు. నీకు కలిగినది ఏదో, నీకు ఎంత కావాలో తీసుకో, సగ భాగం అని మనం అనుకోవచ్చు. నాకు తెలిసి అబ్రహాము గారు అంతకన్నా ఎక్కువ ఇచ్చి ఉంటాడు. అబ్రహాం గారు సగభాగం కన్నా ఎక్కువ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఆశ లేదు. అంతకన్నా ఎక్కువ తీసుకునే ఉద్దేశం లోతు గారికి లేదు. లోతు గారికే లేదు. ఇక్కడ లోతు అబ్రహాము కుమారుడు కాబట్టి, అబ్రహాము కుమారుడు కాబట్టి అంతే కదండి. సగ భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడిన తర్వాత అయ్యో నా ఆస్తి అంతా పోయిందని బాధపడ్డా, లోతు భారీ బాధపడ్డాడు. అందుకే వెనక్కి తిరిగి దేని మీద ఆశ కలిగి ఉన్నామో దాని వైపు తిరగడం మనకు బాగా అలవాటు. మన ప్రయాణం సగముగా సాగుతుంది, మన ప్రయాణం చక్కగా సాగుతుంది, దేవుడి పనిలో సాగుతుంది, దేవుని ఆలోచనలో సాగుతుంది, దేవుడి ఉద్దేశంలో మన ప్రయాణం వెళుతున్నప్పుడు దేవుని మాట విని దేవుని ఆజ్ఞను చేత పట్టుకుని వెనుకకు తిరగు అని దేవుని ఆజ్ఞను చేత పట్టుకుని లోతు భార్య కుమార్తెలు లోతు చక్కగా ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు వెనక్కి తిరగమండి. దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను మీరి మనం ఆశ వైపు తిరగవాలి. ఆశ వైపు తిరగాం. నీ మనసులో ఏదో ఒక ఆశ, అయ్యో వెనకాల బంగారం ఉండిపోయింది, వెనకాల పొయ్యి మీద ఏదో ఉండిపోయింది, ఏదో బంగారం మూట ఉండిపోయింది, దాన్ని చూడాలి. లేదా ఈ పట్టణం ఎలా కాలిపోతుందో ఏంటో చూద్దాం. నీ ఏమనుకున్నావు ఏంటో, దేవుని ఆశ, దేవుని మాట, నీ ఆశ గొప్పదే. దేవుని మాట కన్నా నీ ఆశ గొప్పదే. దేవుని ఆజ్ఞను మేరవద్దని దేవుడు ఏదైనా తోటలో ఆనందంగా సంగతిని తెలియజేసిన దాన్ని దాటుకు వచ్చాడంటే, దాన్ని తప్పించుకుని వచ్చాడంటే దాని ఆశ చూడటంలో కన్నులకు ఇంపుగా కనిపించింది. ఇది తిని చూడాలి ఒక్కసారి అయినా సరే, కన్నులకు ఇంపుగా కనిపించింది. ఎంతమంది ధనవంతులు ఉన్నారండి? ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుడు మాట్లాడతాడంటే, ధనం కలిగిన వారందరూ ధనం మీద ఆపేక్ష కలిగి లేరని అర్థం. బైబిల్లో ఎందరో ఉన్నారు. దావీదు గారు ఉన్నారు, సొలొమోను గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. దావీదుకు కలిగినంత ఆస్తి ఆ రాజ్యంలో ఎవరికి లేదండి, ఆ ప్రపంచంకి ఎవరికి లేదండి. ఆయన ఆస్తి లిస్ట్ చిట్టా చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత గాడిదలు, ఇంత గుర్రములు, ఇంత రథములు, వీటన్నిటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా చదివి ఇదంతా దేవుడికి ఏం చేసిన తెలుసు దావీదు గారు? ఇదిగో మీరు మందిరాన్ని కట్టడానికి సిద్ధపరిచారు వీటన్నిటిని అనడానికి ఒక మాటలో కొట్టుబడింది. ఎందుకంటే ధనం మీద అతనికి అపేక్ష లేదా? లేదు. ఒకనాడు పూరి గుడిసెలో మరి గొర్రెల కాపరిగా నిలబడి నన్ను రాజ్యాధికారిగా నిలబెట్టి ఒక రాజు మీద నిలబెట్టేందుకు నీకు ఒక మందిరాన్ని కట్టాలి. నేను నన్ను గుడిసెలో తీసుకొచ్చి రాజ్యంలో నిలబెట్టావు కదా, రాజమందిరంలో నిలబెట్టావు కదా, నిన్ను నేను నీకు ఒక మందిరాన్ని కట్టాలి అన్నాడు. సొలొమోను కూడా ఎంత జ్ఞానం అంటే, నాకు జ్ఞానాన్ని దయచేయి తండ్రి అంటే, నీకు జ్ఞానంతో పాటు ధనాన్ని కూడా దయచేస్తున్నాడు. తీసుకున్నాడు కదా, ఎంత ధనాన్ని సంపాదించాడు. ఆయన దయచేసిన ధనమే కాకుండా ఎందరో రాజులు, ఎందరో రాణులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎందరో జ్ఞానాన్ని విని, ఆ మాటలకి పరంపర విని వాళ్ళు ఆశ్చర్యపోయి, వారికి కలిగినది ఏదో, ఆ దేశాల యొక్క గొప్పతనం ఏదో, ఆ గొప్పగా చెప్పుకుని ఏదైతే ఉందో అది ఆయన పాదాల చెంత పడేసిపోయాడు. అది జ్ఞానికి సంబంధించిన సంపాదన. ఇది ధనాపేక్ష కలిగి లేకపోవడం వలనే కదండి వాళ్ళందరూ అంత సాధించినా సరే దానికోసం ఉండలేదు. లోతు గారి కోసం కొత్త నిబంధన గ్రంథంలో నీతిమంతుడైన లోతు అని రాయబడిందండి. ఏంటో దాని అర్థం? ఆస్తి పట్ల ఆయన ఆశ కలిగి ఉండలేదు. నీతిమంతుల చిట్ట అంతా రాయబడుతుంది. ఆ చిట్టలో వాళ్ళందరూ పేర్లు రాయబడి అంటే ధనం మీద ఆశ లేదు. కొన్నేళ్ళు ఉన్నాడు, తన ఆస్తిని అంతటిని చుట్టుపక్కల ప్రజలందరికీ పంచిపెట్టడంలో కొన్నేళ్ళు చాలా బిజీగా ఉన్నాడు. పౌలు ఆస్తిని పెంటగా ఇచ్చుకుంటున్నాడు.
ఆస్తిని పెట్టగా ఎంచుకునే వాళ్ళు మనం ఉన్నామండి, ఆ జాబితాలో మనం ఉన్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాడు. సమస్త కీడులకు మూలం అనేది ధనం కలిగి ఉండటం కాదు, ఆ ధనం మీద ఆశ కలిగి ఉండటం వలననే. ఎలాంటి ఆశ కలిగి ఉన్నావంటే, ఈ ధనం కోసం సహోదరుని చంపడానికి సిద్ధపడతాం, ఈ ధనం కోసం భార్యను చంపడానికి సిద్ధపడతాం, ఈ ధనం కోసం ఒకరిని మోసం చేయడానికి సిద్ధపడతాం, ఈ ధనం కోసం అర్ధరాత్రులు దొంగతనం చేయడానికి సిద్ధపడతాం, ఈ ధనం కోసం ఏదైనా చేయగలుగుతావు. అది నువ్వు ధనం మీద ఆశ కలిగి ఉన్నప్పుడు. ఆశ కలిగి ఉండొద్దు అంటున్నాడు. నీవు ధనం మీద ఆశ కలిగి ఉంటే నీ మీద మరొకటి ఆశ కలిగి ఉంటుంది. యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టుబడిపోతున్నారు, వారిలో కనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పు చేత జ్వరపీడితులగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది అన్నాడు. నువ్వు దేని మీద ఆశ కలిగి ఉన్నావు? నువ్వు ధనం మీద ఆశ కలిగి ఉన్నావు, ఏదో ఆస్తి మీద ఆశ కలిగి ఉన్నావు, భార్య మీద ఆశ కలిగి ఉన్నావు, ఒక అమ్మాయి మీద ఆశ కలిగి ఉన్నావు, ఒక కుమారుడి మీద ఆశ కలిగి ఉన్నావు, ఒక ప్రియుడి మీద ఆశ కలిగి ఉన్నావు, ఒక ఉద్యోగం మీద ఆశ కలిగి ఉన్నావు, మరేదో నీకు ఆశ, ఎన్నో ఆశలు. నీ ఆశల చిట్టా చెప్పాలంటే, నీ ఆశల చిట్టా ఒకడు ముందు విప్పావంటే ఎవరు పడితే ఉంటే ఎవరికి చెప్పలేరండి. వాడికి ఎన్నో భయంకరమైన ఆలోచనలు ఉంటాయి, ఎన్నో భయంకరమైన ఆశలు ఉంటాయి. ఒక హీరోయిన్ చూస్తే వాడు తట్టుకోలేడు, ఒక హీరోని చూస్తే ఆమె తట్టుకోలేదు. ఇవన్నీ ఆశలండి, చాలా భయంకరమైన ఆశలు. అవి ఎవరు పడితే వారికి చెప్పి, ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కోరికలు, చెప్పుకోలేని కోరికలు, నెరవేర్చలేని ఆశల మధ్య మనిషి బతుకుతూ ఉంటాడు. ఇన్ని ఆశల మధ్య నువ్వు వేడి వెంటాడుతుంటే, వాటి కోసం నువ్వు పరిగెడుతుంటే, నీకోసం అపరిమితముగా పాతాళం నోరు తెరిచి ఆశగా చూస్తుంది. ఎందుకంటే వీడి ఆశ ఎలాగో నెరవేరదు, వీడి కోరికలు ఎలాగో నెరవేరవు, చివరికి నా కోరికలు ఎలాగో నెరవేరుతుంది. దానికి డిమాండ్ అది. వీడు ఎన్ని పరుగులు తీసినా, ఎంత గొప్ప పని చేసినా, ఎంత గొప్ప సేవ చేసినా, చివరికి నా ఆశ అయితే వీడు తీరుస్తాడు. వీడి ఆశ తీర్చుకున్నా తీర్చుకోలేకపోయినా, ఒకవేళ వీడి ఆశ ప్రకారం వీడు బ్రతికినా బ్రతకలేకపోయినా, వీడి కోరికను వీడు నెరవేర్చుకున్నా నెరవేర్చుకోలేకపోయినా, నా కోరికనైతే ఖచ్చితంగా నెరవేరుస్తాడని పాతాళం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆడు నోరు ఓపెన్ చేస్తున్నాడు, డోర్ ఓపెన్ చేస్తున్నాడు, అనగానే వెళ్ళిపోతాడు. ఒకసారి మన దేహం ఇలా విడిచిపెట్టిన ఆత్మ క్షణాల్లో దాని ఆశ నెరవేర్చడానికి వెళ్ళిపోతాం. దేని ఆశ? పాతాళం యొక్క గొప్ప ఆశ నెరవేర్చడానికి మన పరుగులు ఉన్నాయి, మన ఆలోచనలు ఉన్నాయి, మన బ్రతుకులు ఉన్నాయి. మన బ్రతుకు ముగింపుడు దినాన్ని, మనం బ్రతుకు ముగింపుడు క్షణాన్ని, నెక్స్ట్ మినిట్ మనం ఏం చేస్తాం? పాతాళం యొక్క ఆశ నెరవేర్చడానికి వెళ్తాం. దేవుని యొక్క ఆశ నెరవేర్చడానికి ఏమన్నా పరుగులు తీసినప్పుడు లేదండి. దేవుడు ఎప్పుడో చెప్పాడు, మీరు సిరిగిరి దేవునికి దాసులుగా ఉండండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ చదువు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకని తృణీకరించును. వీడు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరడు అన్నాడు. ఉండనేరడు. ఆస్తి అనేది, ధనం అనేది ఎలా ఉండాలో చెప్పమంటారా? అది మనకి దాసులుగా ఉండాలి. మనం సంపాదించే ధనం, మనం సంపాదించే శాలరీ, మనం సంపాదించే కూలి, మనం సంపాదించే దుడ్డు ఏదైతే ఉన్నదో, నువ్వు దేని మీద నువ్వు సంపాదించాలనుకుంటున్నావో, నువ్వు సంపాదించింది ఏదైనా సరే అది నీకు దాసులుగా ఉండాలి. నీవు దానికి దాసుడుగా మారిపోయే స్థితికి వెళ్ళిపోతే ఎలాంటి స్థానాన్ని ఆక్రమించిందో చెప్పమంటారా? దేవుని స్థానాన్ని ఆక్రమించే స్థితికి వెళ్ళిపోయింది. అంటే ధనం కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుంటుంది అనుకుంటున్నారా? లేదండి. నీ మెదడులో, నీ ఆలోచనలో, నీ హృదయంలో ధనానికి ఎక్కువ స్థానాన్ని ఇచ్చావు. ధనాపేక్ష కలిగిన వాడు ఈ ప్రపంచంలో లేనివాడు ఎవడన్నా ఉన్నాడండి? ఎవరు లేరండి. బాగా వృద్ధులు మీరు గమనించండి, బాగా వృద్ధులు, వాడికి కోరికలు ఏముండవు. ఏదో మనకలాగా చికెన్ బిర్యానీ తిందామన్న ఆశ ఉండదు, బండి మీద పలానా ఊరు వెళ్ళిపోదాం, రేస్ చేద్దాం, షికారికి వెళ్దామన్న ఆలోచన ఉండదు, సినిమాలు చూద్దామన్న ఆలోచన ఉండదు, ఏదేదో సాధించేద్దామన్న అస్సలు ఆలోచన ఉండదు.
కానీ నెలాఖరికి స్టార్ట్ అయిన తర్వాత నెల ఫస్ట్ వీక్లో వాళ్ళు దేనికి ఆశపడతారు తెలుసా? పింఛన్ కోసం ఆశపడతారు. పింఛన్ అంటే నేను ఏదో చెప్పాలని కాదు, చూడండి ఎంత కలిగినా ఎంత చేసిన వాళ్ళు ఈ నెలంతా ఎందుకు బతుకుతారు చెప్పమంటారా? నెల దాటిన తర్వాత ఫస్ట్ వీక్లో పెన్షన్ వస్తుంది, దాన్ని తీసుకోవాలి. ప్రభుత్వం వారు 4,000 రూపాయలు ఇస్తారు. ఎందుకంటే 4,000 రూపాయలు తీసుకోగానే మనవడో లేదా కొడుకో ఈ కూతురు చెప్పడానికి. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి కానీ ఓటుకి తెచ్చుకున్నా సరే పంచాయతీ నిలబడతాం, లేదంటే వాడి ఇంటికి వస్తున్నాడేమో. ఓటుకి తెచ్చుకునైనా సరే ఏదో విధంగా ఈ నెల అంతా పెట్టుకుంటాం. నెల స్టార్టింగ్లో మనకు 4,000 రూపాయలు వస్తాయి. 4,000 రూపాయలు వస్తాయి, మనం ఏదో సాధించవచ్చు, ఏదో కొనుక్కోవచ్చు, ఏదో తినవచ్చు, మందో మాకో ఏదో సాధించవచ్చు అనుకుంటాం. అది ఎలాంటి అలాగే వచ్చింది. తిండి మీద ఆశ ఉండదు, బ్రతికి మీద ఆశ ఉండదు, ఏదో చేయాలని ఆశ ఉండదు, కానీ ధనం మీద ఆశ ఉంటుంది. చూడండి, మనిషి చచ్చిపోయేంత వరకు ధనం ధనం ధనం. ఆ ధనాపేక్ష మీద మనిషి బ్రతుకుతూ ఉంటాడు, దాని మీద అపేక్ష కలిగి ఉంటాడు, దాని మీద ఆశ కలిగి ఉంటాడు, దాని మీద కోరిక కలిగి ఉంటాడు. ఈ ధనం నాకు వద్దు అని పడేసేవాడు ఎవరు ఉంటాడు. దేవుడు అదే మాట్లాడతాడు, నువ్వు దాసుడిగా ఎవరికి ఉండాలనుకున్నావు? సిరికి దేవుడికి నువ్వు దాసుడిగా ఉండలేవు. ఒక దాసుడు ఇతర యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఎవరో ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు, ఎవరో ఒకరి దగ్గరే పని చేయగలడు, మరొకరి దగ్గర పని చేయలేడు. ఇద్దరికి ఒకసారి ఎలా పని చేయగలడు? ఇద్దరికి ఒకసారి అలా పని చేయగలుగుతున్నాం, మనం చేయగలుగుతున్నామా? లేదండి. ధనాపేక్ష కలిగి మన ఉద్యోగం కోసం, మన కోరిక కోసం, మన కుటుంబాన్ని సాధించుకోవడం కోసం మనం సంపాదించేది అంతా దేవుడికి ఇచ్చిస్తున్నామా? లేదండి, ఇవ్వటం లేదు. అందుకే సంపాదించంతా మీరు ఎలాగో ఇవ్వలేరు కాబట్టి 10% నాకు ఇవ్వండి అంటున్నారు ఈరోజు బోధకులు. మీరు అంతా ఎలాగో ఇవ్వలేరు, ఆ 10% మాకు ఇవ్వండి. ఆ 10% ఖచ్చితంగా ఇచ్చి తీరండి. ఎందుకంటే అది కూడా ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతారు? వీళ్ళ బాధ వీళ్ళది. ఇదో ధనాపేక్ష, ఇదో విధమైన ధనాపేక్ష. దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, ఇది దేవునికి ఇవ్వండి అన్న పేరుతో ఈ 10% తీసుకుని, ఈ ధనాపేక్ష తీసుకుని, దశమ భాగాలని ఈ సమాజాన్ని పీడిస్తున్న జనాంగమే. ఇది కూడా ధనాపేక్ష. దేవుడు దాన్ని కూడా కలిగి ఉండన్నాడు. దేవుని పని నిమిత్తమై ఏది అవసరమో నీకు తెలుసు. దేవుని పని నిమిత్తమో ఏది అవసరమో నీకు తెలిసిన జనాన్ని ఏది ఇవ్వాలనుకున్నావో దాన్ని దేవుడికి మనస్ఫూర్తిగా దయచేయని దేవుడు మాట్లాడాడు. మీ హృదయాంతరంలోనికి వెళ్ళి మీరు ఆలోచన చేసి మీరు లెక్కలు కట్టుబడి కావాలి. శాలరీ రాగానే, కూలి చేతికి రాగానే దేవుని పనికి ఇంత తీయాలని కానీ, దేవుని పని నిమిత్తం ఇది ఖర్చు పెట్టాలని కానీ ప్లానింగ్ ఏమైనా చేస్తామండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు తెలుసు, ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు, జీవితం మనం చచ్చిపోతే సడన్ గా నా కుటుంబం రోడ్డును పడిపోకుండా ఏం చేయాలో కూడా తెలుసు మనకి. చచ్చిపోయిన తర్వాత మన జీవితాన్ని ముగించుకున్న తర్వాత మన కుటుంబం ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఇప్పటికే మనకు ఒక ఆశ. మనం చనిపోయినా సరే దేవుడి పని ఆగిపోకూడదన్న ఆశ ఎవరికన్నా ఉందా? మనం చనిపోయినా సరే సంఘంలో దేవుని పని నిమిత్తం ఇలా జరిగి తీరాలని ఆలోచించే ఆశ, కోరిక ఎవరికన్నా ఉందా? సిరికి దేవుడికి దాసులుగా మనం ఉండలేము. మనం ఒకరే ఒకరిని నమ్ముతున్నాం, అది సిరికి. మనం ఒక్కరికే మన యజమాని సిరిగా ఉండిపోయాడు, మన యజమాని సిరుడైపోయాడు, సిరైపోయాడు. అంతే కదా ప్రియమైన వాళ్ళారా? మన యజమానిగా డబ్బు ఉండకూడదు, మన యజమానిగా ధనం ఉండకూడదు, అది మనకి దాసులుగా నిలబడదు. మీకు ఏనుగు తెలుసా అండి? ఏనుగుని చంపడం అంటే ఎక్కడ పడితే అక్కడ కొడితే, ఎలా పడితే అలా కొడితే సరిపోదండి. దానికి కుంభస్థలం అంటే ఒకటి ఉంటుంది, దాన్నే కొట్టాలి. అక్కడ కొడితే తప్ప ఏనుగు చవదు. ఒకవేళ ధనాన్ని మనం కొట్టాలంటే ఎక్కడ కొట్టాలంటే ఆ ధనం మన కాళ్ళ కింద ఉండాలి. దేవుడు గారు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడుని అనుభవించ తగమా అని మాట్లాడడానికి దాని అర్థం ఏంటి? ఆ ధనం మీద ఆయనకైనా ఆశ ఉందా? ధనం వచ్చినప్పుడు ఆయన ఆనందపడలేదు, ధనం పోయినప్పుడు ఆయన బాధపడలేదు. అలాంటి ఆలోచనలు భక్తులు మనకు నేర్పిస్తున్నారు. ఎంతో రాజులు వచ్చి, రాజ్యాలు వచ్చి ధనాన్ని, ఆస్తులు తీసుకుని వెళ్ళిపోయినా సరే దేవుడు మా వెనకున్నాడు, దేవుడు మా వెంటన్నాడని రాజులుగా గొప్పవారుగా ఎంతమంది నిలబడ్డారు. బైబిల్లో ఎందరో నీతిమంతులు ఉన్నారు. ఎందరో రాయబడ్డారు మనకి. అబ్రహాం గారు ఉన్నారు, ఇస్సాకు గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, యోసేపు గారు ఉన్నారు, ఏశావు గారు ఉన్నారు. ఆయన కూడా ధనం కోసం చూసారు ప్రియమైన వాళ్ళారా? ఎందరో వారి జీవితాన్ని ధనం మీద ఆశ కలిగి ఉంటే వాడి జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటారు. మార్కు సువార్త 14వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త
14వ అధ్యాయము 4వ వచనం. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సడుగుకొనేది అన్నాడు. చూడండి, దానికోసం వచ్చింది గొడవ. ఆమె వచ్చింది యేసుక్రీస్తు పాదముల కింద పోసింది. ఎత్తరంతా ఆయన పాదముల మీద పోసి ఆయన పాదాలను కడుగుతుంది. తల వెంట్రుకలతో తన పాదాలను తులుస్తుంది. నా పాపముల కన్నా దీనికి విలువ లేదని మాట్లాడుతుంది. అయితే వాళ్ళు దానికి విలువ కడుతున్నారు. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు ఏమంటున్నారు, ఈ అత్తరు ఎలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి పేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి చదువుకొని 2 పేసీట్లను ఈమె జోలికి పోకూడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అన్నట్టు. చూడండి, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. నేను మీతో కొంతకాలమే ఉంటాను. అది ఎంతకాలమో తెలుసా? మీరు బ్రతుకున్నంత కాలం మీతో ఉంటాను. మీరు బ్రతుకున్నంత కాలం మీతో ఉంటాను. మీకు విలువైనది ఏదైతే ఉన్నదో, మీకు వెలగలిగినది ఏదైతే ఉన్నదో నా పాదాల చెంత చేర్చండి అంటాడు యేసుక్రీస్తు వారు. ఒక స్త్రీ ద్వారా యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్న పాఠం ఏంటో తెలుసా? నీ దృష్టికి ఏది విలువైనదో, నీ దృష్టికి ఏది గొప్పదో, నీ హృదయంలో ఏది గొప్ప స్థానాన్ని చేపట్టిందో అది తీసుకొచ్చి నా క్రీస్తు పాదాల చెంత పెట్టండి. యేసుక్రీస్తు ఆయన నేర్పిస్తున్న పాఠం. ఎందుకంటే నేను కొంతకాలమే మీ మధ్య ఉంటాను, కొంతకాలమే ఉంటాను. మరి కొంతకాలం పోతే మీ మధ్య నేను ఉండదు. మీ జీవితం ముట్టుకోబడుతుంది. మరొకడు వస్తాడు నీ స్థానంలోని, మరొకడు వస్తాడు నీ ఆధార్ కార్డు తీసుకోవడానికి, మరొకడు వస్తాడు నీ బండిని తోడడానికి, మరొకడు వస్తాడు నీ ఇంటిని ఆస్వాదించడానికి, మరొకడు వస్తాడు నీ బట్టలు వేసుకోవడానికి. ఎప్పటికీ నీ బట్టలు నీకే సరిపోతాయా? చిన్నప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పటికీ నీకు సరిపోయి సరిపోవు. దాన్ని వేసుకోవడానికి ఎవడో ఒకడు బయటకు వస్తాడు. మొదటి కుమార్తె వేసుకున్న బట్టలు రెండో కుమార్తె వేసుకుంటాడు. మొదటి కుమారుడు వేసుకున్న బట్టలు రెండో కుమారుడు వేసుకుంటాడు. ఎందుకనుకుంటాను? మీ బట్టలు ఎవరికి సరిపోతాయి. చూసాడు ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ఏమంటారంటే నీకు కలిగినది ఏదైతే ఉన్నదో ఈ స్త్రీ నేర్పించే పాఠాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇస్కరియోతు యూదా కోసం మాట్లాడతారు. ఇస్కరియోతు యూదా మాట్లాడతారు. అక్కడ ఇస్కరియోతు యూదా మాట్లాడతారు. చూడండి మరో సందర్భం, యోహాను సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? 3వ వచనం చూద్దాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక 7.5 ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చను కనుక చెప్పిన వీడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారి దగ్గర ధనాన్ని సంపాదించుకుంటాడు. యేసుక్రీస్తు వారి యొద్ద ఉండి వాడు సాధించుకుంటున్న ధనాన్ని 300 దేనారములకు ఈ అత్తరుని అమ్మి ఎందుకు నువ్వు బీదలకు ఇవ్వలేదు? నువ్వు ఎందుకు బీదలకు ఇవ్వలేదు? బీదల మీద ప్రేమతో అనుకుంటున్నారా? లేదు. బీదలకు ఇవ్వండి అయ్యా, ఇవ్వ నేను 300 దేనాలకు అమ్మి నీకు ఇచ్చానని ఇస్కరియోతు యూదా చేపిస్తే ఆయన సంచిలో వేసుకోవడానికి ఆయన ఆలోచన. ఆయన సంచిలో వేసుకోవడానికి దేవుని వాక్యం దగ్గర నిలబడి, దేవుని ప్రకటన దగ్గర నిలబడి, దేవుని వాక్యం ప్రకటించే కార్యక్రమాల్లో ఉండి, సువార్త కార్యక్రమాల్లో ఉండి బీదల దగ్గర ఉంటున్న ధనాన్ని తీసుకుని నీ సొంత కార్యములు నెరవేర్చుకుంటున్నావంటే నీకంత ధనాపేక్ష కలిగిన వాడు లేడు. ఆయన ఇస్కరియోతు యూదా ఎంతగా ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు వలన సంపాదించుకుంటున్న ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తునే అమ్మేసే స్థాయికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వలన సంపాదించుకుంటున్నాడు. యేసుక్రీస్తు శిష్యులుగా ఎంచబడ్డాడు. ఆ శిష్యుల మధ్య ఉన్నాడు. వారితో వాక్య ప్రకటన జరిగిస్తున్నాడు. సువార్త కార్యక్రమంలో పరుగులు తీస్తున్నాడు. సువార్త కార్యక్రమంలో ఎన్నో విధాలుగా ఆయన వెళుతున్నాడు. వెళుతున్న ఆయన డబ్బులు కొంచెం కొంచెంగా సంచి వేసుకున్నాడు. కొంచెం సంచి ధనం మీద అపేక్ష, ధనం మీద ఆశ అది అంతగా
ఏర్పడిపోయిందంటే క్రీస్తుని ద్వేషించేంతగా ఏర్పడిపోయింది. మీరు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఎవరో ఒకరికే దాసులుగా ఉంటారు. మీరు ఎలా దాసులుగా ఎంచబడ్డారంటే యేసుక్రీస్తుకు దాసులుగా జాయిన్ అవ్వడు. ఎవరికి దాసులైపోయాడు? సిరికి దాసులైపోయాడు. అంతే కదండి. యేసుక్రీస్తు శిష్యుడిగా చేర్చబడ్డాడు ఇస్కరియోతు యూదా, కానీ సిరికి దాసుడిగా మారిపోయాడు. ఈరోజు మనం ఎలా మారాం? ఈరోజు మనం ఎలా తయారయ్యాం? ఈరోజు మనము కూడా క్రీస్తుకు శిష్యులుగా జాయిన్ అయ్యాం. కానీ మన ముగింపు ఎలా ఉందండి? మన ముగింపు ఎలా ఉంది? సిరికి దాసులుగా ముగించాం. సిరికి దాసులుగా ముగించే స్థాయికి వచ్చేసాం. ఇస్కరియోతు యూదా మనకి నేర్పిస్తున్న పాఠం అదేనండి. చివరిగా ఆయన నేర్పించిన పాఠం అదే, ఆయన నేర్చుకుంటున్న పాఠం అదే, ఆయన పాఠం అదే. యేసుక్రీస్తు శిష్యులుగా జాయిన్ అయిన నేను ఒక ధనానికి శిష్యులుగా మారిపోయాను. యేసుక్రీస్తు శిష్యులుగా సువార్త ప్రకటనకి వెళ్ళిన నేను, యేసుక్రీస్తు చెప్పిన మాట విని సువార్త ప్రకటనకి వెళ్ళే నేను, యేసుక్రీస్తు మాట విని ఈ సమాజానికి వెళ్ళవలసిన నేను ధనం యొక్క మాట విని ఊరికొయ్య మీదకు వెళ్ళాను. ధనం యొక్క మాట విని ఊరికొయ్య మీదకు వెళ్ళాడు. ఆ ధనమే యజమానుడిగా మారిపోయింది. ఆ ధనమే యజమానిగా మారిపోయి ఆ ధనానికి శిష్యులుగా చేస్తున్నాడు ఇస్కరియోతు. చివరిగా ఆయన ప్రాణాన్ని ముగించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని ముగించుకున్నాడు. అయితే దేవుని ఆలోచన మీద, దేవుని ఉద్దేశం మీద, దేవుని ఆశ ఏంటి? మనుషులు ఎలాంటి ఆశ కలిగి ఉండాలండి? ధనాపేక్ష మీద ఆశ కలిగి ఉండాలా? తప్పు కాదు. చెబుతున్నా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే చదవండమ్మా. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కలిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను అన్నాడు. చూడండి, మన ముగింపు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు మన ముగింపు ఎలాంటి స్థాయికి వచ్చిందంటే దేవుడు ముగింపు దినాన్ని చెప్తున్నాడు. ఆ ముగింపు దినాన్ని ఏం జరుగుతుందో ఆకాశం రగులుకుంటాయి, భూమి కాలిపోతుంది, ఈ మనుషులందరూ నాశనానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు 2వ రాకడ దినం వచ్చేటప్పటికి, యేసుక్రీస్తు 2వ రాకడ దినంలో ఎలాంటి పరిస్థితులు నెలకొల్పుకుంటారో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ప్రియమైన వాళ్ళారా, దానిని అపేక్షించు, అనగా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఎంతో ఆశతో అపేక్షించండి అని అంటున్నాడు. దేవుని దినపు రాకడ కోసం మనం ఆశతో ఎదురు చూడాలి. మనం దేనికోసం ఆశతో ఎదురు చూస్తాం? డాక్టర్ ఈ 2-3 నెలల్లో డాక్టర్ వచ్చేస్తుంది. 2-3 నెలల్లో డాక్టర్ వచ్చేస్తుంది. ఏం చేయాలప్పుడు? ఈ వస్తే 4 లక్షలు, ఈ 2 లక్షలు ఏం చేయాలి? ఇవాళ అది కొనేయాలి, లేదంటే మన స్థలం కొనేయాలి, బంగారం కొనేయాలా, లేదంటే ఏమైనా అప్పులుంటే తీర్చేది మన ఆశ. డాక్టర్ వచ్చేస్తుంది కదా. డాక్టర్ అయిపోతే ఇప్పుడు స్థలాలైనా అమ్ముతారు, పొలాలు అమ్ముతున్నారు కదా. ఆ పొలాల మీద పడ్డారు. ఇప్పుడు ఆ పొలాలు అమ్ముతుంది, దాన్ని ఏం చేయాలి? ఇదిగో ఇంట్లో 4 వాటలు లేదు, 3 వాటలు వేస్తే సరిపోతుంది. దీనికి వాట ఎందుకు అంటావు? కన్నదానికి వాట ఎందుకు? రేపు మాపు పోయేదానికి ఎందుకు వాట? రేపు మాపు చచ్చిపోయేవాడికి ఎందుకు వాట? నీకు ఎందుకు వాట అని మాకు పంచి నేను ఇది పంచుకుంటాను. ఇది ఒకటి అనమాట. అంటే ఇదో ఆశ, ఇది ఒక విధమైన ఆలోచన. విమేన వల్ల మీరు ఆలోచించండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మీరు ఎదురు చూడాలి. ఎంతగా ఎదురు చూడాలి తెలుసా? ఆశగా ఎదురు చూడాలి. ఆశగా ఎదురు చూడాలి. దేనికోసం మనం ఆశగా ఎదురు చూస్తాం? ఒక బంగారం కొందామని ఆశగా ఎదురు చూస్తాం, ఒక డబ్బుని సంపాదిద్దామని ఆశగా ఎదురు చూస్తాం, ఏదో బైక్ కొందామని ఆశగా ఎదురు చూస్తాం, మనకి పిల్లలు పుట్టాలని ఆశగా ఎదురు చూస్తాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు రాకడ కోసం ఆశగా ఎదురు చూడాలి. మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక, క్షమించండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక ఓకే 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ
దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అన్నాడు చూడండి. లోకమును దాని ఆశ అన్నాడు చూడండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? లోకం ఉంది, ఆ లోకానికి ఒక ఆశ ఉంది. ఇది గతించిపోయే కాలం వచ్చింది. దేవుడు చివరికి లోకమానికి ఒక ఆశ ఉందని మాట్లాడుతున్నాడు. మనుషులకి ఆశ కాదు, ఇప్పుడు ఒక ముసలికి ఆశ కాదు, ఒక చిన్నపిల్లలకి ఆశ కాదు, ఎవరొస్తున్న ఆశ కాదు. ఈ ఆశ అంతటిని దేవుడు ఏమన్నాడు సార్? లోకమును దాని ఆశయు అన్నాడు చూడండి. లోకం అంతటిని ఒక ఆశగా మాట్లాడుతున్నాడు ఆయన. లోకంలో ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలి. ఇదిగో చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును అన్నాడు చూడండి. దేవుని చిత్తం జరిగించాలి, దేవుని చిత్తం జరిగించాలి. ఒక మంచి సందర్భం చూద్దాం. లోకసువార్త 12వ అధ్యాయం చూద్దాం. లోకసువార్త 12వ అధ్యాయం, లోకసువార్త 12వ అధ్యాయము, లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనం. లోకసువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరి ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి అన్నాడు. దేని పడుతుందానికి? లోభత్వానికి మీరు ఎడమివ్వకండి, జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదేనను అంటాడు చూడండి. ఒకరికి కలిమి విస్తరించడం వల్ల వాడి జీవానికి మూలం అనుకుంటున్నాడు వాడు. నాకు కలిమి విస్తరించడం వలన మాత్రమే నేను గొప్పవాడిగా మారిపోతాను, నాకు కలిమి విస్తరించకపోతే నాకు బ్రతుకు లేదు, నేను ఏదో సాధించకపోతే, నీ ధనాన్ని సాధించకపోతే, ఈ బంగారాన్ని సాధించకపోతే, నేను చనిపోయేలోపు ఈ ఆస్తిని సాధించి నా కుమారునికి ఇవ్వకపోతే దానికి సంబంధమే లేదనుకుంటున్నాడు వాడు. కలిగి విస్తరించడం వల్ల నా జీవమునకు మూలం అనుకుంటాడు. అది మూలము కాదు, కాదు. దేవుడు చెప్తున్నాడు చూడండి 15వ వచనం. ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి. ఒకని కలిపి విస్తరించుట వారి జీవనకు మూలము కాదనను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. అర్థకాలని కలిపి విస్తరిస్తే వాడి జీవనకు మూలము కాదు అన్న మాట మీకు అర్థం కాకపోతే మీకు ఉపమానం చెప్తాడు. చూడండి, ఉపమానం. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండేది. అప్పుడు అతడు, నా పంట కూర్చుకున్నట్టుగా నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులని తనలో తాను ఆలోచించుకొన ఏమంటున్నాడంటే, ఆలోచించాడంతే, ఏం చేయలేదు. ఆలోచించాడంతే, ఆశ కలిగి ఉన్నాడంతే, కోరిక కలిగి ఉన్నాడంతే, ఆశను నెరవేర్చడానికి ఆలోచన కలిగి ఉన్నాడంతే. ఏంట ఆలోచన? ఇదిగో కోట్లని నింపాలి. విస్తారంగా పంట పండేసింది. పంటను చూశాడు. దేవుని దయ వల్ల నాకు పంట వచ్చింది, దేవుని కార్యక్రమాల్లో దీన్ని ఉపయోగిద్దాం, దేవుని పని నిమిత్తం దీన్ని బ్రతుకుదాం అనే ఆలోచన వాడికి లేదు. వాడి ఆలోచన తెలుసు, వాడి ఆశ ఏంటో తెలుసా? ఈ కొట్లను నింపాలి, పెద్ద పెద్ద కొట్లను కట్టాలి, ఈ ధనగారాన్ని అంతా, ఈ ధాన్యాన్ని అంతటి అందులో పెట్టాలి. వీడి ఆలోచన, వీడి ఆశ, వీడి కోరిక. వీడికి ఎలాంటి కోరిక ఉంటే దేవుడికి ఎలాంటి కోరిక ఉందో చెప్తున్నాడు చూడండి ఈసారి. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకోలేను అన్నాడు చూడండి. ఇంకా ఏం చేయలేదు, ఈ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. అందుకని పంటను కొయ్యలేదు, దాన్ని కుప్పగా వేయలేదు, దాన్ని సమకూర్చలేదు, కొట్లను విప్పలేదు, కొట్లలో ధాన్యాన్ని దాచిపెట్టలేదు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు నీకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది, నువ్వు ఎంజాయ్ చేయి, తినుము, తాగుము, సుఖించుము అనే మాటలు వాడు మనసులో అనుకుంటున్నాడంతే. ఇక అంటే ఆశ కలిగి ఉన్నాడు. వాడికి ఎలాంటి ఆశ కలిగి ఉంది? వాడికి ఎన్ని ఆశలు కలిగి ఉన్నాయి చూడండి. ఈ ఆస్తిని చూసి ఎంత ఆశించింది చూడండి. చాలా మందికి చాలా విధమైన ఆశలు ఉంటాయి. ఒక సహోదరుని చూసి ఆశ కలిగి ఉంటాడు, ఒక కుమారుడిని చూసి ఆశ కలిగి ఉంటుంది, ఒక ఆస్తిని చూసి ఆశ కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం, మనం ఆశ కలిగి ఉన్నామంటే దాన్ని ఏ విధంగానైనా సాధించాలని వాడు రోజు ట్రాక్ వేస్తూ ఉంటాడు. వాడు ఒక ఆడపిల్లని లవ్లో తిప్పాలంటే, ఒక అబ్బాయిని లవ్లో తిప్పాలంటే ఏదో ఒక రోజు ఎలా వెళ్ళి పువ్వు పట్టుకుని లవ్ యూ అంటే అయిపోదా? అవదండి. దాని వెనక ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కష్టం ఉంటుంది. అది
చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడి హీరో కింద ఆకుపచ్చలకి స్నేహితులందరూ సాయం చేస్తూ ఉంటారు. ఏదో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతుంది. చాన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి వీడు ఎక్కడ తిరుగుతుంది, ఓకే వీడు ఏదో నన్ను ఫాలో అవుతాడు అన్నమాట అనుకుంటుంది. అది నెమ్మదిగా ఓహో ఇది లవ్ అన్నమాట నాకు అర్థమవుతుంది. అప్పుడు సమయం చూసి కొడతాడు. అవింది కదండి. అలాగే జరుగుతాయి ప్రియమైన వాళ్ళ, అలాగే జరుగుతాయి. ఇప్పుడు ఈ స్థానమైన ఆస్తిని చూశాడు. ఆస్తిని చూసి ఏం చేద్దాం ఈయనంతటిని, ఈ కొట్లు సరిపోవు, మనకున్న ఆస్తి చిన్న ఆస్తి కాదు ఇది. మనకున్న ఆస్తి చిన్న ఆస్తి కాదు. తూర్పు దేశంలో ఒక భాగానికి ఆస్తిపడండి యోగు. ఇలాంటి గర్వం ఆయనకి లేదు, ఇలాంటి ఆశ ఆయనకి ఏమీ లేదు. అబ్రహము ఆనాడు రాజుల మధ్య, అబ్రహం ఎలా రాజుగా ఉన్నావు మా మధ్య అన్నాడు. సొలొమోను రాజుగా నిలబడ్డాడు. యేసుక్రీస్తుకి ఎంత ధనం ఉందండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కలిగితే ధనమే కదండి, ధనమే కదా. వీళ్ళందరి ధనము కలిసి యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నది. ఆయన కలుగు చేసిన ధనమే అదంతా. ఆ ధనంలో ఏదైనా సరే ప్రతి అడుగు అది క్రీస్తుకే చెందాలి. ఒకవేళ దాన్ని ధనంగా ఎంచుకుంటేమో, అది ధన ఆశగా ఎంచుకుంటే అది క్రీస్తుకి చెందాలి. కానీ ఆ క్రీస్తు పుట్టడానికి ఒక పాకను తెచ్చుకున్నాడు, ఒక పశువుల పాకను సంపాదించుకున్నాడు. నేను రాజుని అని ప్రకటించడానికి ఎవరి దగ్గరికో ఒక గాడిని తెచ్చుకున్నాడు, అరువు తెచ్చుకున్నాడు కదా. నేను రాజుని ప్రకటించడానికి అర్థమైందా? చివరికి ఆయన చనిపోవడానికి ఆ అరమతి యోసేపు సమాధిని అరువు తెచ్చుకున్నాడు. ఆయనకంటే ఒక సమాధానం సంపాదించుకున్నాడు. ఒక రాజుకు పన్ను కట్టడానికి చేప మీద ఆధారపడి అందులో శకులను తీసి నాకు ఇవ్వన్నాడు. మరి యేసుక్రీస్తు ఈ ధనాన్ని అంతని సంపాదించుకోలేడా? ఆయనకి ధనం మీద ఆశ కలిగి లేడా? అవసరం లేదు. ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలడు. నాకు ఆకలిగా ఉంది, అంజూరపు పండ్ల దగ్గరికి వెళ్ళి అంజూరు పండ్లు తిందాలనుకుంటాడు. కళ్ళు లేవు. చూసారా ప్రియమైన వాళ్ళ, సమస్తము ఆయన వలన కలిగినది, సమస్తము ఆయన వలన చేయబడినది, సమస్తం ఆయన పాదముల కింద ఉన్నది. రవ్వంతయు ధూళి కూడా ఆయన వలనే కలిగింది. కానీ ఆయన దాని మీద ఆశ పెట్టుకోలేదు. మనం తయారు చేసుకున్నది కానీ మనం సంపాదించుకున్నది ఎంత ఆశ అంటే మనకి. మన ఇంట్లో ఏదో పూర్వకాలం సైకిల్ ఒకటి ఉంటుందండి, పూర్వకాలం బండి ఒకటి ఉంటుందండి. దాని మీద మనకి చాలా ఆశ. అది మనం ఎవరికి ఇచ్చేయలేము, దాన్ని అమ్మేసుకోలేము. ఏం చేస్తాం దాన్ని? అదంటే మనకి చాలా ఇష్టం. మా నాన్న కొని ఇచ్చాడు, లేదంటే నేను కష్టపడి కొనుక్కున్నాను. ఏదో ఒక చిన్న ఆశ. చూసారా ప్రియమైన వాళ్ళ, దేవుడు దాని కోసం మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? చదవండి మరలా 19. నా ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వదనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అనాథననే ఉందని చెప్పింది. దేవుని ఎడల ధనవంతుడు కావాలి. ఎవరి వల్ల ధనవంతుడు కావాలి? దేవుని ఎడల ధనవంతుడు అవితే నీవు ధనం మీద అపేక్ష కలిగి ఉండవు, ఆశ కలిగి ఉండవు. దేని బడితే దాన్ని కోరుకోవు, దేని బడితే దాన్ని కోరిక కలిగి ఉండలేవు. అవును. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మంచి మాట చూద్దాం. మొదటి అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదవండి. మొదటి అధ్యాయము 21. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. నాకు అర్థం కావట్లేదు. శరీరంతో నిలిచి ఉండాలంటే నేను ఏం కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. పౌలు అర్థం కావటం లేదండి. ఎందుకు అర్థం కాదండి? మహాజ్ఞాని కదండి, 14 పత్రికలు రాసినవాడు కదండి. ఆయనకి ఏమి అర్థం కాదు, నాకు ఏమి తోచడం లేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. ఒకటి దేవుని కోసం బ్రతకాలి, క్రీస్తు కోసం చనిపోవాలి. క్రీస్తు కోసం చనిపోదాం. ఆయన ఏమంటాడు తెలుసా? నాకు చావు కావాలంటాడు. చనిపోయి క్రీస్తు కుడిపార్శ్వం కూర్చొనిపోదాం అనుకుంటున్నాడు. ఆయన ముగింపు దశకే ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇక క్రీస్తు కోసం బ్రతకడం అయిపోయింది, క్రీస్తు కోసం సువార్త కార్యక్రమాలు చేసేశారు, ఇక నా ముగింపు మాత్రం ఉంది. ఈ ముగింపు మాత్రం ఉద్దేశం ఏంటంటే నేను చనిపోదాం అనుకుంటున్నాను, నేను నా జీవితాన్ని ముగించేద్దాం అనుకుంటున్నాను.
ఎలాగా దేవుని పనిలో నా జీవితాన్ని ఎంతతో ఆపేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను శరీరాన్ని ధరించి ఉండవలసిన అవసరం ఉంది. అది ఎవరికోసం తెలుసు? మీకోసం. అలాంటి అపేక్ష, అలాంటి ఆశ ఏమైనా ఉందండి మనకి? ఇంకా అయిపోయింది, మనం ముగించేద్దాం, చాలు, దేవుని పని ఇప్పటికే చాలా చేసేసాం అని అనుకుంటున్నావా? ఈ రెండింటి మధ్య ఇరుకున పడిపోయాడు ఆయన. ఇరుకున పడిపోయాడు. ఆయనకి ఆశ ఏంటంటే, ఆయనకి తొందర ఏంటంటే, నేను చనిపోయి క్రీస్తు కుడిపార్శ్వమునకు వెళ్ళిపోవాలి, నేను చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, నేను క్రీస్తుతో మాట్లాడుకోవాలి, నేను దేవుడితో మాట్లాడుకోవాలి, నా సమాజం, నా సంఘం, నా ప్రభుత్వం మారిపోవాలి, ఈ దేశాన్ని విడిచి ఆ దేశానికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలకు వచ్చేసాడు. అయితే ఇక్కడ ఇరుకుడు కొన్ని ఏంటంటే, నేను ఆశగా వెళ్ళిపోతాను, సరే, నేను చేయవలసిన పని నిమిత్తం నేను మాట్లాడే మాటల ప్రకారం ఆ మాటలు విని రక్షింపబడేవాడు ఎవడైనా ఇక్కడ ఉండిపోయాడేమో, వాడి కోసమే ఇక్కడ ఉన్నాను. అలా ఉండాలండి మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరు వాడు పని నిమిత్తం, వాడు ఆశ నిమిత్తం పరుగులు తీస్తాడు. మన ఆశ ఎలా ఉండాలని చెప్పమంటారా? మన ఆశ ఎలా ఉండాలని చెప్పమంటారా? ఇప్పుడు చనిపోతే క్రీస్తు కుడిపార్శ్వం మీద కూర్చోవాలి. అసలు నేను బ్రతికున్నానంటే వాడి కోసం ఉన్నాను. ఎవరి కోసం? ఒక త్రాగుబోతుడి కోసమే ఉన్నాను నేను. ఒక వ్యభిచారి కోసమే నేను బ్రతుకున్నాను. ఒక దొంగతనం చేయవాడి కోసమే నేను బ్రతుకున్నాను. ఈ నేర ఘోరాలు చేసేవాడు ఎవడైతున్నాడో వాడిని రక్షించడం కోసమే నేను బ్రతుకున్నాను. ఈ మధ్యలో ఇరుకున పడిపోయాడంటే పౌలు. చచ్చిపోదాం అనుకున్నా, జీవితాన్ని ఇక్కడితో ముగించేద్దాం అనుకున్నాను, క్రీస్తు చెత్తగా వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే నేను ఎందుకు బ్రతుకున్నానంటే, ఎవడో ఒకడు ఈ లోకంలో పాపం చేసి, ఎవడో ఒకడు ఆశ కలిగి పరుగులు తీసుకున్న వాడికి దేవుని ఆశ నేర్పించి నిమిత్తం నేను బ్రతుకున్నాను అంటున్నాడు. 22వ వచనం, 24, 23. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలు పోయి క్రీస్తుతో కూడా ఉండవాలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను అన్నాడు. చనిపోవాలని అనుకున్నాను, కానీ నేను మీతో బ్రతికుంటానని నాకు తెలుసు. ఆశ కలిగి ఉన్నాను. అలాంటి ఆశ మనలో ఉండాలి. దేవుని కోసం బ్రతకాలనే ఆశ మనకు ఉండాలి. దేవుని యొక్క క్రీస్తు రాకడలో ఎదురాడదామన్న ఆశ కలిగి ఉండాలి. క్రీస్తు రాకడ వచ్చేటప్పుడు ఎవరో ఒక్కరినన్నా మనం ఈ పాతాలకు గుర్చిలోంచి రప్పించి మనం బ్రతికించి క్రీస్తుకి అప్పచెప్పాలన్న ఆశ కలిగి ఉండాలి. మనం లోకపు ఆశను విడిచిపెట్టాలి. మనం లోకపు ఆశలకు పరుగులు తీసేవాడు ఎవడైతే ఉన్నాడో, ఇది కాదురా ఆశ అంటే, నువ్వు నెరవేర్చిన ఆశ ఇది, నువ్వు నెరవేర్చవలసిన ఆశ ఇది. నువ్వు లోకం వైపు పరుగులు తీస్తూ ఇది నా ఆశ, ఇది నా కోరిక, ఇది నా సంపాదన, నువ్వు సాధించుకుంటూ దీని వైపు పరుగులు తీస్తున్నావు కదా, అది కాదు. లోకం ఎలాంటి ఆశ కలిగిందో చూద్దామండి. లోకం ఎలాంటి ఆశ కలిగిందో చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. అనగా ద్రవ్యమునకై దాని జనులు వాళ్ళ మంది కొట్టాలి. వీళ్ళని ఎలాగన్నా అడ్డుకోవాలి. ఎందుకంటే ద్రవ్యమునకే ఆశ కలిగిన వారు కదండి, వాడు ధనం కోసం ఆశ కలిగిన వారు కదండి. సువార్త ప్రకటన చేయడానికి, నిజమైన సువార్తను దేవుని వైపు ప్రజలను మళ్లించడానికి ప్రకటన చేసే వారికి మన్ను కొట్టాలనే ఆలోచన, నోట్లో మట్టి కొట్టాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. దశం భాగం దండుకునేవాడు గొప్పవాడయ్యాడు. ఆస్తులు దండుకునేవాడు గొప్పవాడయ్యాడు. వేల మందిని, లక్షల మందిని నరకాగ్నికి తీసుకుని వెళ్ళేవాడు. కానీ నాంది పలికేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ధనవంతుడు. దేవుని వాక్యాన్ని చేత పట్టకుండా దయ్యపు మాటలను చేత పట్టుకుని ఈ సమాజాన్ని నిత్య నరకాగ్ని తీసుకునేవాడు వాడు దరిద్రుడు. ఈరోజు వాడు ధనవంతుడయ్యాడు, మనం దరిద్రులయ్యాం. చూడండి, ఈ సమాజానికి దరిద్రులు కాదా మనం నోట్లో మన్ను పట్టాలనే ఆలోచన లేదా ఎవరికన్నా? ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు విని ఆనందపడే సమాజం ఎక్కడుంది చెప్పండి. దేవుని మాటల ప్రకారం బ్రతకాలని చెబుతున్న ఈ చిన్నపిల్లల యొక్క మాటను, మా యొక్క ఆశను వినేవాడు ఎవరున్నాడు చెప్పండి. మా కోరికను నెరవేర్చేవాడు ఎవరున్నాడు చెప్పండి.
మా ఆశకు తగినట్టుగా ఎవరైనా ఇక్కడికి వచ్చి దేవుని మాటలు నేర్చుకుంటారు. మీ ఆశ బాగుంది, మీ కోరికలు బాగున్నాయి, మీ ఆలోచనలు బాగున్నాయి, మీ ఉద్దేశాలు బాగున్నాయి, మీ మాటలు బాగున్నాయి, మీ సువార్త ప్రకటన విధానం ఎంతో బాగుంది, నేను మీ దగ్గరికి వస్తాను, నేను దీన్ని నేర్చుకుంటాను అనేవాడు ఎవడన్నా ఉన్నాడు? లేడండి. ఆ చిన్ననాడు మాటలు ముగిస్తాను. ఇక ఆ చిన్ననాడు ఒక చిన్న స్టోరీ చదవండి పుస్తకాల్లో 7th 8th క్లాస్లో ఉండేది. 3 గోల్డెన్ యాపిల్స్ అని ఒక స్టోరీ ఉండేది. ఏదైనా గుర్తుందో లేదో? 3 గోల్డెన్ యాపిల్స్ అంటే 3 బంగారపు యాపిల్ పళ్ళు అన్నమాట. ఒక రాజు ఒక ప్రకటన చేశాడు. ఈ రాజ్యంలో పరుగు పందులు నేను సిద్ధపరిచాను. పరుగు పందులు పెట్టాలనుకున్నాను. ఎవరైతే కుమారులు ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరైతే యవనస్తున్నారో వారందరూ పరుగు పందులు సాధించారు. ఎవరైతే ఈ పరుగు పందులు నెగ్గుతారో, నెగ్గిన వాడికి నేను సగం ఆస్తులు ఇచ్చేస్తానన్నాడు. సగం భాగాన్ని, సగం రాజ్యాన్ని వాడికి ఇచ్చేస్తానన్నాడు. సగం రాజ్యాన్ని వాడికి ఇచ్చేస్తానంటే పరుగు పందులు జరుగుతున్నాయి, హాల పందులు జరుగుతున్నాయి. మొత్తానికి ఎవరైతే ఇద్దరు మిగిలారు. ఆ ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఇద్దరు మిగిలారు. ఇక వీళ్ళిద్దరికీ పరుగు పందులు పెట్టవలసిన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయం వచ్చేటప్పటికి వాళ్ళందరికీ పరుగు పందులు సిద్ధపరిచారు. ఈ సహోదరి అమ్మాయి ఏమనుకుందంటే, నేను వీడితో పరుగు పందులో నెక్కలేను, ఎందుకంటే వాడు బలవంతుడు, వాడు నాకన్నా గట్టిగా పరిగెడతాడు, నేను ఒక స్త్రీని, నేను అంత గొప్పగా పరిగెట్టలేను, కానీ ఎలాగైనా సరే నేను ఈ బహుమానాన్ని సాధించాను నా ఆలోచన కలిగింది. ఆమె ఆలోచన కలిగి పరిగెడుతూ తనతో పాటు 3 బంగారు యాపిల్స్ రెడీ పెట్టుకుంది, చేతిలో పెట్టుకుంది, సంచిలో పెట్టుకుంది. ఇది పెట్టుకుని పరుగులు తీస్తుంది. వీడు కూడా హలో 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 ఈ బ్యాటరీలా ఆ బ్యాటరీలా? హలో 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 అయితే ఇవి మార్చాలి. పెట్టాలి. హలో ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా. అయితే మీరు పరుగు పందులు ప్రారంభమై పరుగు పందులు ఎవడైతే అనుకున్న దాని ప్రకారం పురుషుడు వేగంతో పరిగెట్టుకెళ్ళిపోతాడు. ఇది తిరిగిలేదు. ఇక ఈమెకు అర్థమైపోయింది, వీడు ఎలాగనే వీడు వేగాన్ని చూస్తే, వీడు చురుకుదనాన్ని చూస్తే, వీడు బలాన్ని చూస్తే నన్ను ఎలాగన్నా దాటుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఒక యాపిల్ తీసుకుని, ఒక గోల్డెన్ యాపిల్ తీసుకుని, ఒక బంగారు యాపిల్ తీసుకుని వాడు ముందు పడేసింది. వెనకాల ఉన్నది ఈమె. ఒక యాపిల్ తీసుకుని గట్టిగా గెరేసి వాడు ముందు పడేసింది. ఒక్కసారి యాపిల్ చూసి వీడు ఏం చేశాడు చెప్పమంటారా? ఈమె నాకన్నా వెనకాలే ఉంది, నేను ఆగి యాపిల్ తీసుకోవడం వల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆగి యాపిల్ తీసుకున్నాం. వాడు ఆగి యాపిల్ తీసుకున్నాడు, దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడు. వీడు ఆగి యాపిల్ తీసుకునేలాగా ఈ అమ్మాయి వాడు దాటికి వెళ్ళిపోయింది. సగం దూరం దాటికెళ్ళిన తర్వాత వీడు మరలా ఆమెను దాటుకుని వెళ్ళిపోయాడు. మరలా ఆమెను దాటుకుని వెళ్ళిపోయేటప్పటికి ఈమె ఏం చేసిందని, వీడు మరలా నన్ను దాటికెళ్ళిపోతుంది, వీడు నన్ను మరలా దాటికెళ్ళిపోతాడంటే దాని అర్థం ఏంటంటే వీడు పరుగు పందెం దాటేస్తాడు. వీడితే ప్రైజు. అయితే నేను ఏం చేయాలి? 250 వేయాలి. వేసింది 250 వేసింది. 250 ఆడు ముందు పడగానే వీడు మరలా ఆగాడు. ఒక యాపిల్ తీసుకుని నేను ఇవి దాటికెళ్ళిపోయాను కదా, దాటేస్తాను, పెద్ద పని లేదు. అంటే ఒక యాపిల్ తీసుకుని నేను దాటికెళ్ళిపోయానంటే 250 తీసుకోవడం కూడా నేను ఆగొచ్చు. పెద్ద కంగారు ఎవరికి? వీడికి అంత బలమే లేదు, వీడికి అంత ఓపిక లేదు. ఈమె ఆడపిల్ల ఈ వీడితో మన పరుగు పందెం దాటుకు ఇది అంతటా అనుకున్నాడు. 250 కోసం కూడా ఆగాడు. 250 కూడా తీసుకున్నాడు. ఈమె దగ్గర బరువు తగ్గుతుంది, వీడికి బరువు పెరుగుతుంది కదండి. 250 కూడా తీసుకున్నాడు. వీడు తీసుకునే గ్యాప్లు ఇవి మరలా పరుగనుకుంది. మరలా దాటికెళ్ళిపోయింది. దాటికెళ్ళిపోతే 250 చేత పట్టుకుని పోయి వీడు మరలా పరిగెడతాడు. మరలా ఈమె దాటించాడు. ఈమె దాటించిన తర్వాత మరలా ఈసారి 350 తీసాడు ముందు పడేసి. 350 తీసాడు ముందు పడేటప్పుడు 350 తీసుకున్నాడు ఈసారి వీడు. ఇంత 2 యాపిల్ తీసుకుని కూడా నేను దాటించాను కదా,
మూడో యాపిల్ కూడా తీసుకుని దాటించేద్దాం, పనిలో పని ఎంత ఎంత వేసుకెళ్ళిపోదాం అనుకున్నాడు వాడు. వేసుకున్నాడు, మొత్తం ఇలా ఒంగొని ఇలాగా పరుగుపడుతుంది, వెళ్ళిపోయింది ఈమె ప్రైస్కి వెళ్ళిపోయింది. ఈవిడ మొత్తానికి గమ్యస్థానానికి వెళ్ళిపోయింది, ఈమె పరుగు పందులు నెక్కేసి. వీడికి అర్థం కానిది ఏంటంటే, వీడు దరిద్రుడు ఒక చిన్న గోల్డెన్ యాపిల్కి ఆశపడ్డాడు తప్ప రాజు ఏం ప్రకటన చేశాడు? రాజ్యంలో సగం భాగం ఇస్తానడా. ఈ రాజ్యంలో బంగారం ఉండదా? ఈ రాజ్యంలో వజ్రాలు ఉండవా? ఈ రాజ్యంలో ధనం ఉండదా? ధనధాన్యాలు ఉండవా? అసలు వాడు కోరుకున్నది ఏంటంటే చిగురు. వాడు కోరుకున్నది అంటే ఇసుక రేయడం అంట. రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తాడంటే ఎంత బంగారం ఉండి ఉంటుంది, ఎంత రాజ్యమై ఉండి ఉంటుంది. రాజే సగ భాగాన్ని ఇస్తాడంటే సగ భాగంతో రాజు బతికేద్దాలనుకుంటున్నాడు. సగ భాగంతో రాజు బతికేద్దాలనుకుంటాడు. రాజు దగ్గర ఫుల్గా ఉంది, కంప్లీట్ గా ఉంది, పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణమైన ఆస్తిలో సగ భాగం నీకు ఇద్దాడని దేవుడు ఆశపడి నీ కోసం ఈ ధనాన్ని అంతటిని సిద్ధపరిచి రారా నాయన అని మాట్లాడుతూ నువ్వు వెళ్తా దారిలో ముత్యాలు ఏరుకుంటున్నట్టు, రాళ్ళు ఏరుకుంటున్నట్టు ఏంటి? సగం దూరం వెళ్ళి పాపాన్ని ఎత్తుకున్నావు, సగం దూరం వెళ్ళి ఐశ్వర్యాన్ని ఎత్తుకున్నావు, సగం దూరం వెళ్ళి వ్యభిచారాన్ని ఎత్తుకున్నావు, సగం దూరం వెళ్ళి దొంగతనాన్ని ఎత్తుకున్నావు, సగం దూరం వెళ్ళి మరేదో కార్యక్రమాన్ని ఎత్తుకున్నావు. నీకు ఏది ఆశ కలిగి ఉన్నదో, లోపల నీకు ఏది ఆశగా కనిపించిందో ప్రతిదాన్ని ఎత్తుకున్నావు. యేసుక్రీస్తు అందుకే అన్నాడు, నీవు మోస్తున్న కాడి చాలా బరువు, నా బరువు ఈజీ. ఎందుకంటే నేను దాన్ని ఎత్తుకోలేదు, నేను ఎత్తుకోకుండా పరుగు సాధించాను. నువ్వు ఎత్తుకున్నవాడివా, నీ పరుగుని ఎలా ఆపాలో అపవాదికి తెలుసు. వాడు వేసాడు ఒక గోల్డెన్ యాపిల్ నీకు, వాడు వేసాడు నీకు 2వ యాపిల్ కూడా, వాడు వేసాడు నీకు 3వ యాపిల్ కూడా, ప్రతిదీ నీకు వేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఒకడు ఉన్నాడు కదండి, తప్పిపోయిన కుమారుడు ఒకడు ఉన్నాడు. నీకు మెయింటైన్ చేయడం రాలేదు. నీకు బంగారం ఇస్తే ఆ బంగారాన్ని మెయింటైన్ చేయడం నీకు రాదు. నీకు దేవుడు పరిపూర్ణమైన ఆస్తి నీకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు? నువ్వు ఆశ కలిగి ఉన్నదాన్ని దేవుడు నీ ఆశని ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు? అంతే కదండి, దేవుడు కుమారుడుగా నీవు ఉన్నావు, దేవుడు కుమార్తెగా నీవు ఉన్నావు. నీకు ధనం అంటే ఆశ, నీకు ఆస్తి అంటే ఆశ, నీకు పలానా సహోదరు అంటే ఆశ, నీకు ఏదేదో ఆశ. నీ ఆశను తీర్చలేడా దేవుడు? నీ ఆశను తీర్చలేడా? తీర్చగలడు. నీకు తీర్చగలిగిన ఆశను అందుకునే అర్హత నీకు రాలేదు. ఇక అర్హత వచ్చేంత వరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు తొందరపడిపోయి దాన్ని ఎత్తుకుంటున్నావు, ఆ విచారాన్ని ఎత్తుకుంటున్నావు, దొంగదాన్ని ఎత్తుకుంటున్నావు, వీటన్నిటిని వేసుకుని బరువు వేసుకుని పరుగులు తీస్తున్నావు. ఓ విచారం చిన్న 10 రూపాయలు దొంగతనం చేసి దొరకలేదు కదా, ఎవరికైనా దొరకలేదు కదా, అయితే ఈ 100వ సారి కూడా తీయచ్చు. ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన సరే దొరకలేదు కదా నేను, అయితే నేను 2వ స్టెప్ కూడా తీసుకోవచ్చు. విచారం చేయడానికి ఒకసారి గోడ దూకాను కదా నేను, అయితే నేను 2వ సారి కూడా దొరకలేదు కదండి. ఎవరికి దొరకలేనప్పుడు నేను ఈ స్టెప్ తీసుకోవచ్చు, ఈ ఆలోచన తీసుకోవచ్చు. దేవుని కుమారుడు చూడండి, తప్పిపోయిన కుమారుడుగా ఉన్నవాడి దగ్గర ఆస్తిని మీరు గమనించండి ప్రియమైన వాళ్ళారా. తప్పిపోయిన కుమారుడు యొక్క ఆస్తి ఏంటో చెప్పమంటారా? వాడు తన తండ్రి దగ్గర సగ భాగాన్ని తెచ్చుకున్నాడా? వాడు తన తండ్రి దగ్గర సగ భాగాన్ని తెచ్చుకున్న వీడు కాస్త దాన్ని మెయింటైన్ చేతకాక, దాన్ని ఎలా పోషించాలో చేతకాక, దానితో ఎలా బ్రతకాలో చేతకాక కొంత లోకాశలో జలసాలకు వెళ్ళిపోయాడు, కొంత విచారానికి వెళ్ళిపోయాడు, కొంత ఆస్తిని పోగొట్టుకున్నాడు, మరేదో చేసి వాడికి కలిగిన ఆ సగభాగాన్ని కూడా వాడు పోగొట్టుకున్న దాన్ని బట్టి పందుల దగ్గరికి వచ్చాడు. సార్ పందులు పొట్టు తినడానికి సిద్ధపడుతున్నాడు, పందులు నీళ్లు తాగడానికి సిద్ధపడిపోతున్నాడు. సగభాగాన్ని తెచ్చుకున్న వీడు ఈ ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. మరి ఈ అగభాగం ఇవ్వకముందు దేవుడి దగ్గర ఎంత ఉంది? పరిపూర్ణమైన ఆస్తి ఉంది, అవును కదండి. సగభాగం నువ్వు తెచ్చేసుకున్నావు, సగభాగం తెచ్చుకున్న నీవు సగభాగాన్ని మెయింటైన్ చేయలేకపోయావంటే, కాబట్టి నువ్వు దాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడలేదు. నువ్వు దాన్ని ఎలా ఉండాలో, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నీకు అర్థం కాదు. నీవు దానికి యజమానుడిగా నిలబడాలి, కానీ నువ్వు దానికి దాసుడిగా మారిపోతావని నాకు తెలుసురా నాయన. అందుకే నీకు ఇవ్వటం లేదు నేను. నాలో సగ బాగా నీకు ఇవ్వలేనా? నువ్వు అడిగినది నీ కోరిక, నీ ఆశ నేను తీర్చగలను. తీర్చగలిగిన వాడు నీ వెనకున్నప్పుడు నీకు ఆశ ఎందుకు? అంతే కదండి. 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే నువ్వు ఆశ తీరిపోయినట్ట? దేవుడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 1 కేజీ బంగారం నీకు ఇచ్చితే సరిపోయినట్ట? అంతకన్నా ఎక్కువ బంగారం, మేలు పర్వతం అంత బంగారం ఉంది. ఇవ్వగలిగిన వాడు నీ వెనకుంటే తీసుకోవడానికి నీకెందుకు బాధ? నాకు ఏదో కావాలి, ఆస్తులో సగ భాగం కావాలి, నా భాగం నాకు ఇచ్చేది తీసుకుని వెళ్ళి లోకంలో పడిపోయి దాన్ని పాడు చేసుకుని వ్యభిచారం వైపు, దొంగతనం వైపు, నాశనం వైపు, నిత్య నరకాగ్ని వైపు వెళ్ళిపోతున్నా. నీకు దేవుడు చెప్పాలనుకుంటే నా దగ్గర పరిపూర్ణమైన ఆస్తి ఉంది, పరిపూర్ణమైన ధనం ఉంది. ఆ ధనం మీద ఆపేక్ష కలిగి ఉండకుండా బ్రతికి చూపించు నాకు ఒక్కసారి. ఒక అబ్రహాములాగా, ఒక ఇస్సాకులాగా, ఒక యాకోబులాగా. ఎంతో పెద్ద భూమిని ఇస్తే, కనాను దేశాన్ని ఇస్తే, గుడారాలు పట్టుకున్న అబ్రహాము జీవితాన్ని చూడు.
గొప్ప గొప్ప దేశాలు ఇస్తే గోడాలను పట్టుకుని బ్రతుకుతున్న యాకోబు జీవితాన్ని చూడు. నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకునే కూడా స్థలము లేదు అన్నాడు. చూడండి, స్థలం లేదు. ఎందుకు? అవసరం లేదు, అవసరం లేదు. ఆ మనసు నాకుంటే చాలు, మనసు నాకుంటే చాలు. ధనాన్ని కలిగిన ధనం మీద అపేక్ష కలిగిన వాడిగా ఉండటం మనం నేర్చుకోవాలి. ధనం మీద అపేక్ష కలిగిన వాడిగా ఉండకూడదు. ధనాన్ని మీద ఆశ కలిగిన వాడిగా ఉండకూడదు. ధనం కలిగి ఉండొచ్చు, తప్పలేదు. బంగారం కలిగి ఉండొచ్చు, తప్పలేదు. దాని మీద ఆశ మాత్రం పెట్టుకోవాలి. దాని మీద ఆశ పెట్టుకున్నారా, అది మిమ్మల్ని నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళిపోతుంది. వెళుతున్నప్పుడు ఒక యాపిల్ ఇస్తుంది, మరో యాపిల్ ఇస్తుంది. సంపూర్ణమైన ఆస్తి కలిగిన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితి కుమార్తెగానే వెళ్ళిపోవద్దు. నువ్వు పట్టుకుని వెళ్తుంది సగభాగమే, మరో సగభాగం తండ్రి దగ్గర ఉండిపోయింది. దాన్ని ఎవరు తీసుకుంటాడు? అది కూడా నీకోసం సిద్ధపరిచాడు ఆయన. నువ్వు లోకం అంతా తిరిగి దాన్ని పాడు చేసుకుని మరలా తండ్రి యొద్దకు వస్తే, ఎవరే నాయన, నా కుమారుడు ప్రాణరక్షణ తీసుకురండి, నా కుమార్తె వస్త్రాన్ని ధరించండి. ఎలా రాజు కుమారుడిలా పంపించాను నేను నీకు. అడుక్కునేవాడు నా దగ్గరికి వచ్చావేంటి? రాజు కుమార్తెగా నీ దగ్గర నేను లోకానికి విడిచిపెట్టాను. వీటి పేదవాడిగా వచ్చావు, దరిద్రుడుగా వచ్చావు, ధనవంతుడురా నీవు, రాజు కుమారుడురా నువ్వు, యాజకత్వం చేయ కుమార్తెరా నీవు. అలాంటి స్థితిలో నుంచి నేను ఆ లోకం నుంచి ఈ లోకం పంపిస్తే నా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక అడుక్కునేవాడిగా, ఒక పేదవాడిగా, ఒక దరిద్రుడుగా నా దగ్గరికి వస్తావా? రాజులాగా రావాలి. నువ్వు రాజులాగా రావాలంటే నువ్వు ఎవరిని నమ్మాలి? క్రీస్తుని నమ్మాలి. క్రీస్తు స్వరూపాన్ని ధరించబడే క్రీస్తు రాజు. ఆయన రాజులో రాజ్యం, ఒక రాజ్యాన్ని మనం క్రీస్తుకి అప్పగిస్తే క్రీస్తు మన వందలో ఒక రాజ్యముగా, దేవుడి కుమారుగా, కుమారులుగా దేవుడికి అప్పగిస్తాడు. మన స్థితే మారిపోతుంది. మనం దేని మీద ఆశ కలిగి బ్రతుకుతున్నామో ఆ ఆశ మనల్ని ఎప్పటికైనా నాశనం చేస్తుంది. ఆ ఆశను విడిచిపెట్టి దేవుడి రాకడ కొరకుని ఆశ, క్రీస్తుని గురించి ఆశ, సువార్త ప్రకటన గురించి ఆశ, దేవుడి పని నిమిత్తం గురించి ఆశ, వీటన్నిటి ఆశ కలిగి ఉంటే దేవుడిని ఆశను తీరుస్తాడు. ప్రియమైన కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక మందన మా తండ్రి, మీ ఘనమైన మనకు వేలాది స్తుతులు దేవా. మనుషులు ధనాపేక్ష కలిగి ఉండాలన్న ఆలోచన ఉండకూడదని మీరు మాకు నేర్పించారు తండ్రి. ధనం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ధనం మీద ఆశ కలిగి ఉండటం తప్పని మీరు నేర్పించిన ఉన్నతమైన సంగతి మేము నేర్చుకున్నాం తండ్రి. దేవా, మీ కుమార్తెలు ఒకవేళ అలాంటి ఆశను కలిగి ఒకరు తిరుగుతున్నారేమో, వారందరినీ క్షమించండి తండ్రి. ఒకవేళ అలాంటి ఆశ కలిగి నేనే బ్రతుకుతానేమో, నన్ను క్షమించలేవా. ఆశ కలిగి ఉండకుండా నీ మీద ఆశ కలిగి ఉండేలాగన, నీ సువార్త ప్రకటన నిమిత్తమైన ఆశ కలిగి ఉండేలాగన, మీ కుమారుడు యొక్క రాకడ యొక్క సువార్త నిమిత్తం కలిగి ఉండేలాగన, ఆశ కలిగి ఉండేలాగన దీవించండి తండ్రి. మీ కుమారుడికి ఏది ఆశ కలిగి ఉన్నారో, ఏది కోరిక కలిగి ఉన్నారో వాటన్నిటిని తీర్చడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని మాకు తెలుస్తాను. ఈ లోకం అనే పాపంలోకి వెళ్ళి ఒక్కొక్కటి ఏరుకుంటూ భారమైన బ్రతుకులు, భారమైన పరుగులు కొనసాగిస్తున్న మాకు మీ కుమారుని యొక్క సులువైన కార్యం మాకు దయచేయండి. దేవా, ఈ లోకం అనే పాపంలో చిక్కుపడిపోకుండా, ఈ లోకం అనే వ్యభిచారంలో చిక్కుపడిపోకుండా, ఈ లోకం అనే దరిద్రమైన బ్రతుకులో చిక్కుపడిపోకుండా ఒక రాజు కుమారులాగా మీ ఎదుకు వచ్చే వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము దరిద్రులు కాదు, మేము ధనవంతులం తండ్రి, మేము రాజకుమారులం తండ్రి, మీరు మాకు నేర్పించారు తండ్రి. అవును దేవా, ఇలాంటి గొప్ప పాఠాన్ని, ఇలాంటి గొప్ప సంగతులు నేర్పించినందుకు మీకు వేలాది స్థుతులు తండ్రి. మనుషులు ఆశ కలిగి ఉండవలసిందేంటో, ఈ ఆశ పరలోకానికి పాతాళానికి అనే ఆలోచన మీరు మాకు నేర్పించారు తండ్రి. ఈ సంగతిని మా హృదయాల్లో భద్రపరుచుకుని దాని ప్రకారం బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇచ్చిన ప్రార్థన మీ ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.